డాక్టర్ గండవరపు విద్యాధరి తెలుగు అధ్యాపకురాలు, తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల బాలికలు, మనూర్, కరాస్గుత్తి, సంగారెడ్డి జిల్లా. ఉభయ కావ్య ప్రౌఢ శిల్పి పారగుండు తెలుగు నుడికి పట్టం కట్టిన ధీ విలసితుండు అయినటువంటి కవిత్రయములోని రెండవ వాడు తిక్కన సోమయాజి రచించిన శ్రీకృష్ణ రాయబారం పాఠ్యాంశమునందలి మొదటి భాగము. కవిత్రయమునందలి రెండవ వాడు తిక్కన. ఈ తిక్కన సోమయాజి గారి యొక్క పరిచయాన్ని ముందుగా పరిశీలిద్దాం. కవిత్రయ మహాభారతంలోని ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసము నుండి ఈ శ్రీకృష్ణ రాయబారం పాఠము గ్రహించబడింది. ఈ పాఠ్యభాగం యొక్క మూల గ్రంథము మహాభారతంలోని ఉద్యోగ పర్వము. సంస్కృతంలో వేదవ్యాసుడు రచించినటువంటి మహాభారతం నందలి ఉద్యోగ పర్వము నుండి శ్రీకృష్ణ రాయబారం పాఠ్యాంశము గ్రహించబడినది. దీనిని ఆంధ్రీకరించిన వారు కవిత్రయములో రెండవ వాడైన తిక్కన సోమయాజి. సంస్కృత సాహిత్యమునందలి మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు కృష్ణద్వైపాయనుడు, బాదరాయణుడు అనే పేర్లతో కీర్తించబడ్డాడు. మహాభారతం ఎన్ని పర్వాలుగా చెప్పబడింది అని మనము పరిశీలిస్తే ఇందులో 18 పర్వాలు ఉన్నాయి. ఈ 18 పర్వాలలో ఈ కథ ఆశాంతము చెప్పబడింది. మహాభారతం యొక్క అసలు పేరు ఏమిటో తెలుసుకుందాం. మహాభారతం యొక్క అసలు పేరు జయ. ఎందుకంటే మహాభారతంలో మొత్తం 18 పర్వాలు ఉంటాయి. 18ని సంస్కృతంలో జయ అని అంటారు. అందుకే మహాభారతం జయ అనే పేరుతో ప్రసిద్ధిగాంచింది. ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ పర్వములు, భీష్మ పర్వము, ద్రోణ పర్వము, కర్ణ పర్వము, శల్య పర్వము, సౌప్తిక పర్వము, స్త్రీ పర్వము, శాంతి పర్వము, అనుశాసనిక పర్వము, అశ్వమేధిక పర్వము, ఆశ్రమవాస పర్వము, మౌసల పర్వము, మహాప్రస్థాన పర్వము, స్వర్గారోహణ పర్వము. ఈ విధంగా మహాభారతంలోని కథ 18 పర్వములలో చెప్పబడింది. ఈ 18 పర్వములు సంస్కృతంలో వేదవ్యాసుని చేత రచించబడినవి. మరి ఈ 18 పర్వములను తెలుగులో ఎవరు ఆంధ్రీకరించారో మనము తెలుసుకుందాం. మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రచింపగా దానిని నన్నయ్య, తిక్కన, ఎర్రన అని కవిత్రయము ఆంధ్రీకరించుట జరిగింది. అందుకే దీనికి కవిత్రయ భారతము అనే పేరు కూడా వచ్చింది. ఎవరెవరు ఏ ఏ పర్వాలను ఆంధ్రీకరించారో కూలంకషంగా తెలుసుకుందాం. కవిత్రయంలో మొట్టమొదటి వాడు ఆది కవి నన్నయ్య. మహాభారతమును మొట్టమొదట ప్రారంభించిన వాడు ఆది కవి నన్నయ్య. వీరి గూర్చి మనము పూర్తిగా తెలుసుకుందాం. నన్నయ్య భట్టు కవి పరిచయం. నన్నయ్య భట్టు క్రీస్తు శకం 11వ శతాబ్దంకు చెందినవాడు. ఆంధ్ర మహాభారతమున ఆది పర్వం, సభాపర్వము, అరణ్య పర్వమును సగం వరకు రచించను. ఇతనిని ఆదికవి అని అందరు. ఆదికవి, శబ్దశాసనుడు లేక వాగను శాసనుడు అనేవి ఈయనకున్నటువంటి బిరుదములు.
రాజమహేంద్రవరం పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథమును కూడా రచించను. ఈయనకు శబ్ద శాసనుడు లేక వాగను శాసనుడు అనే బిరుదు రావడానికి గల కారణము శబ్దాన్ని అత్యద్భుతంగా పొందుపరచడంలో దిట్ట. వేంగి చాళుక్య రాజైనటువంటి రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరాన్ని పరిపాలించాడు. క్రీస్తు శకం 10-11 శతాబ్దముల మధ్యన వీరు ఉన్నారు. వీరి ఆస్థాన కవి నన్నయ్య భట్టు. నన్నయ్య భట్టు రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు మహాభారత ఆంధ్రీకరణకు పూనుకున్నాడు. తెలుగు భాషలో నన్నయ్య భారతమే తొలి కావ్యం కాబట్టి ఆది కావ్యం అని నన్నయ్యను ఆదికవి అని పిలుస్తారు. అప్పటి వరకు ద్రవస్థితిలో ఉన్న తెలుగు భాషకు ఒక రచనా వ్యవస్థను కలిగించి కావ్య భాషగా నన్నయ్య మలిచాడు. కాబట్టి వాగను శాసనుడు అని బిరుదు ఏర్పడింది. పంచమ వేదం అని ప్రసిద్ధి పొందిన వ్యాస భారత ప్రసిద్ధి పొందిన వ్యాస భారతాన్ని నన్నయ్య కాలానుగుణమైన ఔచితీమంతమైన మార్పులు చేశాడు. మూల కథను దానికి భంగం వాటిల్లకుండా పురాణ పద్ధతిలో రచన చేశాడు. పండిత సభలో విద్వజ్జన చర్చలో అతనికి వాంగ్మయ దురంధరుడైన నారాయణ భట్టు చేదోడు వాదోడుగా ఉన్నాడు. రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు తన పూర్వీకులైన చంద్రవంశీయుల కథను తెలియజేయమనగా నన్నయ్య అందుకు అంగీకరించి మహాభారత కథను రచించడానికి పూనుకున్నాడు. ఈ రచనలో ఆది పర్వమునందు శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో అనే శ్లోకము మొట్టమొదటిది. శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రీ పురుషా సంపూజితావస్సురైర్ భూయాసుః పురుషోత్తమాంభుజ భవ శ్రీకంధరా శ్రేయసే. శ్రీవాణి గిరిజాశ్చిరాయ అనే సంస్కృత సంకల్పంతో మహాభారతమునందలి ఆది పర్వాన్ని నన్నయ్య ప్రారంభించారు. నన్నయ్య భారతంలో రాసిన తొలి తెలుగు పద్యం రాజకులైక భూషణ అనేది. తర్వాతి పద్యము శారద రాత్రులు ఉజ్వల లసత్తర తారక హార అనే పద్యము. అలాగే ఆది సభా పర్వాలు అరణ్య పర్వంలో నన్నయ్య ఆది సభా పర్వాలు అరణ్య పర్వములో 4వ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకు రాశారు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడిలా మహాభారత రచనలో నారాయణ భట్టు నన్నయ్య భట్టుకు సహకరించారు. నన్నయ్య రచనా శైలి అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము, ప్రసన్న కథా కలితార్థయుక్తి. చక్కగా అక్షరాలను పొందుపరిచి రచన చేయడం, అందమైనటువంటి సమాజానికి తెలియజేసే సూక్తులతో కూడినటువంటి పద్యాలు, ప్రసన్నమైనటువంటి కథను తెలియజేయడం ఈ కవి యొక్క రచనా లక్షణాలు. ఈ చిత్రంలోనివి వ్యాస ప్రోక్త మహాభారతం ఆది పర్వము, తర్వాత రెండవది సభాపర్వము. ఈ రెండింటి యొక్క ముఖ చిత్రాలు ఇవి. ఈ రెండింటిని పూర్తిగా ఆంధ్రీకరించారు మన ఆదికవి నన్నయ్య గారు. నన్నయ్య ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని, లక్షణ గ్రంథాన్ని కూడా రచించారు. ఆ గ్రంథం యొక్క ముఖ చిత్రము మనము ఇందులో పరిశీలించవచ్చును.
ఆంధ్ర మహాభారతంలో పర్వమునందు మయసభలో దుర్యోధనాదుల చేత అవమానించబడ్డటువంటి ద్రౌపదిని చూచి భీముడు మిక్కిలి కోపించి తాను ఈ విధంగా పలికాడు. ఈ విషయాన్ని తెలియజేసే పద్యమును నన్నయ్య అత్యద్భుతంగా తెలియజేశారు. పరిశీలించండి. దారుని రాజ్య సంపద మదంబున గోమలి కృష్ణంజూచిరంభోరు నిజోరు దేశమున నుండగన్ బిల్చిన ఇద్దురాత్ముడుర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు జేయుదు సుయోధను నుగ్ర రణాంతరంబునన్. ఈ విధంగా భీముడు తన యొక్క కోపాన్ని ఆ సభలో ప్రస్ఫుటంగా తెలియజేస్తూ దుర్యోధనుని యొక్క తొడలను విరగగొడతాను అని శపథం చేయడం జరిగింది. ఈ శపథము మహాభారత యుద్ధంలో నెరవేర్చాడు భీముడు. దుర్యోధనుడు భీముని చేతిలో హతమయ్యాడు, నిర్వీర్యుడయ్యాడు. మయసభలో అవమానించబడ్డటువంటి ద్రౌపదిని గూర్చి తాను మిక్కిలి కోపోద్రిక్తుడై దుశ్శాసనుణ్ణి కూడా చీల్చి చెండాడుతానని ఈ విధంగా తెలియజేశాడు. ఈ పద్యము నన్నయ్య గారి రచనా శైలికి చక్కని మచ్చుతునుక. దీన్ని మనం పరిశీలిద్దాం. గురువృద్ధ బాంధవులనే సూచుచుండన్ మదోద్ధరుండై ద్రౌపదినిట్లు చేసిన కలున్ దుశ్శాసనున్ లోక భీకర లీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్జర ముర్వీపతి సూచుచుండనని నాస్వాదింతు నుగ్రాకృతిన్. అందరూ చూస్తుండగా మయసభలో అవమానించబడ్డటువంటి ద్రౌపదిని చూస్తూ దుఃఖం ఆపుకోలేక మిక్కిలి కోపాగ్నితో రగులుతూ భీముడు దుశ్శాసనుణ్ణి రొమ్ములు చీల్చి వాని రక్తాన్ని తాగి నా భార్య అయినటువంటి ద్రౌపది జుట్టుకు పూస్తాను అని శపథం చేశాడు. మహాభారత యుద్ధంలో భీముడు దుర్యోధనుని యొక్క తొడలను విరగ్గొట్టాడు. దుశ్శాసనుణ్ణి చంపి వాని రొమ్ములు చీల్చి ఆ రక్తాన్ని తాను తాగి తన యొక్క భార్య అయినటువంటి ద్రౌపదికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ దుశ్శాసనుని రక్తాన్ని తన భార్య యొక్క కురులకు పూయడం జరిగింది. మహాభారత ఆంధ్రీకరణలో ప్రముఖుడైనటువంటి నన్నయ్య రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి, ఆది కవి. ఆది సభా పర్వాలు అరణ్య పర్వంలోని 4వ ఆశ్వాసంలోని 142వ పద్యం వరకు రచించారు. ఆ తర్వాత కవిత్రయములో 2వ వాడైనటువంటి తిక్కన సోమయాజి గురించి కూలంకషంగా చర్చిద్దాం. కవిత్రయంలో 2వ వాడైనటువంటి తిక్కన గూర్చి మనము కవి పరిచయాన్ని పరిశీలిద్దాం. ఆంధ్ర మహాభారతమునందలి అత్యధిక పర్వములను ఆంధ్రీకరించిన కవిబ్రహ్మ తిక్కన సోమయాజి. వీరు క్రీస్తు శకం 13వ శతాబ్దమునకు చెందినవారు. వీరిని గూర్చి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కవిబ్రహ్మ ఉభయ కవిమిత్రుడు అనే బిరుదమును గడించినటువంటి తిక్కన సోమయాజి కవిత్రయములో 2వ వాడు. మహాభారతాన్ని రచించినటువంటి కవిత్రయములో 2వ వాడైన తిక్కన మనుమసిద్ధి ఆస్థాన కవి. నెల్లూరును పరిపాలించినటువంటి మనుమసిద్ధి ఆస్థానంలో ఉన్నటువంటి తిక్కన సోమయాజి 15 పర్వాలను అనువదించారు.
తిక్కన సోమయాజి మహాభారతం నందలి విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను అనువదించారు. అలాగే నిర్వచనోత్తర రామాయణం అనే గ్రంథాన్ని రచించారు. తిక్కనకు కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడనే బిరుదములున్నాయి. నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధి ఆస్థానంలో మంత్రిగాను కవిగాను ఉన్నారు. తిక్కన మహాభారతము నందలి విరాట ఉద్యోగ పర్వములను భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వములు అనే 15 పర్వములను ఆంధ్రీకరించను. ఎర్రన గారి కవి పరిచయాన్ని గురించి మనము తెలుసుకుంటున్నాము. ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఎర్రన ప్రసిద్ధిగాంచాడు. రెడ్డి రాజ్య సంస్థాపకులు అద్దంకి రాజధానిగా క్రీస్తు శకం 1325 నుండి క్రీస్తు శకం 1353 వరకు పాలించి కొండవీటి సామ్రాజ్య మూల పురుషునిగా కీర్తింపబడిన మేరు మగధీరుడు. శ్రీశైలం, అహోబిలం క్షేత్రాల వద్ద పాతాళ గంగ నుండి స్వామివారి చెంతకు మెట్లు కట్టించినారు. అవి ఈనాటికి చెక్కు చెదరకుండా వాడుకలో ఉన్నవి. ఈ చిత్రంలోని వారే ప్రోలయ వేమారెడ్డి. కొండవీడు కోట ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఉన్నది. ప్రోలయ వేమారెడ్డి 1325 నుండి 1353 వరకు పరిపాలించారు. అలాగే ఆ తర్వాత అనపోతారెడ్డి, అనవేమారెడ్డి, కుమారగిరి రెడ్డి, పెదకోమటి వేమారెడ్డి, రాచ వేమారెడ్డి మొదలైన వారు రెడ్డి రాజులుగా కీర్తి గడించారు. హరివీర భయంకరు రాజులలో అగ్రగణ్యుడుగా ప్రోలయ వేమారెడ్డి గణితికెక్కాడు. ఈయన ఆస్థాన కవే మన ఎర్రన్న గారు. తెలుగు సాహిత్యంలో 1320 నుండి 1400 వరకు ఎర్రన్న యుగము అంటారు. ఈ యుగంలో ప్రబంధ రచనా విధానానికి పునాదులు పడ్డాయి. మహాభారతంలో అరణ్య పర్వశేషం తెలుగు చేయబడింది. నన్నయ్య, తిక్కనాదుల కాలంలో చెల్లిన గ్రాంధిక పౌరాణిక భాష ఈ యుగంలో ఆధునికతను సంతరించుకోసాగింది. ఎర్రన్నకు 2 బిరుదులున్నాయి. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు. మొదటి బిరుదు అతని ఆధ్యాత్మిక ప్రవృత్తిని, రెండవ బిరుదు అతని సాహిత్య విశిష్టతను తెలుపుతాయి. ఎర్రన శివపాబ్జ సంతతాధ్యయన సంసక్త చిత్తుండు, పూజిత దూర్జటి చరణాంబుజుడు. ఇతని బిరుదము శంభుదాసుడే అయినా గ్రహించిన కథలన్నీ విష్ణు కథలే. అతడు తాత్వికుడు. అతని జీవితమే హరిహరాద్వైతానికి ఒక వ్యాఖ్యానము. ఆయన మహాపండితుడు. ఎర్రన గురుభక్తి తత్పరుడు, వినయోదయ సంభరితుండు, సరళ హృదయుడు. సరళ సుందరమైన శైలే ఆయనకు ఎక్కువ ఇష్టం. ఒక ప్రభువు కొలువులో ఆస్థాన కవిగా ఉన్న మహర్షి వలె జీవితాన్ని గడపగలిగిన ధన్యుడు ఆయన అని ఆచార్య వి. రామచంద్ర తన రచనలో ఎర్రన గురించి పేర్కొన్నారు. మహాభారతం నన్నయ్యతో మొదలై ఎర్రనతో ముగించబడింది. ఎర్రన మొత్తము మహాభారతంలోని
అరణ్య పర్వమును తెలుగులోకి అనువదించారు. ఎర్రన్న అరణ్య పర్వమును రాయడం నన్నయ్య గారిలా మొదలుపెట్టి తిక్కనలా ముగించారు. అంటే నన్నయ్య గారిలా కథాకథన పద్ధతిలో రచన చేస్తూ తిక్కనలా నాటకీయ శైలిలో ముగించారు అని అర్థం. కవిత్రయంలో మూడవ వాడైనటువంటి ఎర్రాప్రగడ ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. క్రీస్తు శకం 14వ శతాబ్దంలోని వాడు. మహాభారతం నందలి అరణ్య పర్వం శేషభాగాన్ని ఆంధ్రీకరించినటువంటి వాడు. నన్నయ్య గారి కథాకథన పద్ధతిని, తిక్కన గారి నాటకీయ శైలిని రెండింటినీ మేళవించి ఈ రచన చేశారు. ఇంతవరకు మనము కవిత్రయం గూర్చి తెలుసుకున్నాము. మరి మన ప్రస్తుత పాఠ్యభాగమైన శ్రీకృష్ణ రాయబారమును రచించిన తిక్కన గారి పరిచయాన్ని మరొక్కసారి కూలంకషంగా తెలుసుకుందాము. మన తిక్కన సోమయాజి ఉభయకావ్య ప్రౌఢ శిల్పి పారగుండు, తెనుగు నుడికి పట్టం కట్టిన ధీ విలసితుండుగా ప్రసిద్ధిగాంచారు. మరి అటువంటి తిక్కన గారి గురించి మనము పరిశీలిద్దాం. శ్రీకృష్ణ రాయబారం పాఠ్యభాగం నందలి కవి పరిచయము. కవి తిక్కన సోమయాజి. ఈయన కవిత్రయంలో ద్వితీయుడైన కవితా రచనలో అద్వితీయుడు. తిక్కన ఇంటి పేరు కొట్టరువు. కవి కాలము తిక్కన క్రీస్తు శకం 13వ శతాబ్దికి చెందిన కవి. తిక్కనను ఆదరించిన రాజు. తిక్కన క్రీస్తు శకం 1205 నుండి 1288 వరకు నెల్లూరును పరిపాలించిన. తిక్కనను ఆదరించిన రాజు తిక్కన క్రీస్తు శకం 1205 నుండి 1288 వరకు నెల్లూరును, విక్రమసింహపురి మండలాన్ని పరిపాలించిన మనుమసిద్ధి యొక్క ఆస్థాన కవి. ఈ కవి విద్యాధికారిగా మరియు కవిగా కూడా మనుమసిద్ధి ఆస్థానంలో ఉన్నారు. కవిత్రయము సంస్కృతంలో వేదవ్యాస మహర్షి రచించిన మహాభారతాన్ని తెలుగులో నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ అనే కవులు ఆంధ్రీకరించారు. భారత ఆంధ్రీకరణమును చేసిన నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ అనే ఈ కవులను కవిత్రయము అని పిలుస్తారు. మనము ఈ విషయాన్ని గూర్చి ఇంతకు ముందే సోదాహరణంగా తెలుసుకోవడం జరిగింది. తిక్కన బిరుదములు. తిక్కనకు కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అనే బిరుదములు ఉన్నాయి. ఈ రెండింటిని ప్రసిద్ధంగా మనము తెలియజేస్తూ ఉంటాము. తిక్కన వ్రాసిన భారత భాగములు. తిక్కన వ్యాస భారతంలోని విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలు, 15 పర్వాలు తెలుగులోకి స్వతంత్రానువాదం చేశాడు. తిక్కన గారి ఇతర రచనలు నిర్వచనోత్తర రామాయణం, కృష్ణ శతకం, విజయసేనము, కవివాగ్బంధము మొదలైనవి. ఇవన్నింటినీ తిక్కన గారు రచించారు. మహాభారతంలో మొత్తము 18 పర్వాలు ఉన్నాయి. ఆది పర్వం, సభాపర్వము, అరణ్య పర్వం సగభాగము నన్నయ్య గారు ఆంధ్రీకరించారు. విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు తిక్కన గారు ఆంధ్రీకరించారు. అరణ్య పర్వ శేషభాగాన్ని ఎర్రన్న గారు అనువదించారు. ఈ చిత్రంలో ఉన్నవి విరాట పర్వము మొదటిది, చివరిది స్వర్గారోహణ పర్వం. అంటే విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలను వీరు ఆంధ్రీకరించడం జరిగింది. విరాట పర్వము, ఉద్యోగ పర్వం, భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, శల్య పర్వం, సౌప్తిక పర్వం, స్త్రీ పర్వం, శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, అశ్వమేధ పర్వం, ఆశ్రమవాస పర్వం, మౌసల పర్వం, మహాప్రాస్థానిక పర్వం, స్వర్గారోహణ పర్వము అని మొత్తము 15 పర్వాలను తిక్కన గారు
ఆంధ్రీకరించడం జరిగింది. తిక్కన శైలి నాటకీయంగా ఉంటుంది. అంటే సంభాషణాత్మకమైనటువంటి రచన చేశారు తిక్కన గారు. తిక్కన భారతంలో నాటకీయ శైలిని ప్రవేశపెట్టి రంగస్థలం మీద పాత్రలు కదలాడుతున్న అనుభూతిని కలిగించారు. ఆంధ్రావళి మోదముంబరయన్ భారతాన్ని తిక్కన గారు రచించారు. తిక్కన గారి శిష్యుడు కేతన చెప్పిన వివరాలు. కేతన తన దశకుమార చరిత్రలో తిక్కనను మయూర సన్నిభ కవి, ఆర్యభోజుడు, భారవికల్పుడు, ఉభయ భాషాకర్త, త్రివిధ కావ్య పారీణుడు అని తిక్కనను ప్రశంసించాడు, కొనియాడాడు. ఈ కేతననే మూల ఘటిక కేతన అని కూడా వ్యవహరిస్తారు. మొదటి కథాకావ్యాన్ని రాసినవాడు, మొదటి తెలుగు వ్యాకరణం రాశారు. ధర్మశాస్త్రం గురించి 13వ శతాబ్దంలోనే ప్రస్తావించారు. వీరు రాసినటువంటి దశకుమార చరిత్రలోనే తిక్కన గారి గురించి తెలియజేశారు. ఈ చిత్రంలో ఉన్నటువంటిదే దశకుమార చరిత్ర ముఖ చిత్రం. సంస్కృతంలో దండి రచించినటువంటి దశకుమార చరిత్రమును తెలుగులో మూల ఘటిక కేతన అనువదించడం జరిగింది. సంస్కృతంలో ఉన్నటువంటిది తెలుగులోకి అనువాదం చేయబడింది. దీనిని వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ కో వారు ప్రచురించడం జరిగింది. కాస సర్వప్ప తిక్కన గురించి తెలిపిన వివరాలను తెలుసుకుందాం. తిక్కన వ్యాసభారతాన్ని మొదట ఓరుగల్లులోని గణపతి దేవుని కొలువుకూటంలో వినిపించాడని కాస సర్వప్ప సిద్ధేశ్వర చరిత్ర ఆధారంగా తెలుస్తుంది. శ్రీ సిద్ధేశ్వర చరిత్రము కాకతీయ రాజుల చరిత్ర, ప్రతాపరుద్రుని యొక్క చరిత్రను ఆధారంగా చేసుకొని రాయబడినటువంటి గ్రంథము. దీనిని కాస సర్వప్ప రచించాడు. ఈ చిత్రంలోనిది ప్రతాపరుద్రుని యొక్క చారిత్రక నవల ముఖ చిత్రము, మరొకటి కాస సర్వప్ప గారి రచన ముఖ చిత్రం. కాకతీయ సామ్రాజ్యపు మహారాజు, ఎంతో పాండిత్యం కలిగిన కవి మహారాజు, మొదటి ప్రతాపరుద్రుడు, రుద్రదేవుడుగా ప్రసిద్ధిగాంచినటువంటి వారు. ఇందులో ఉన్నటువంటి చిత్రంలోని వారే ప్రతాపరుద్రుడు. తిక్కన మత్స్యసిద్ధికి తిరిగి రాజ్యాన్ని ఇప్పించడం. తిక్కన తన జీవితకాలంలో దాయాదుల చేతిలో ఓటమి పాలైన మనుమసిద్ధిని చూశాడు. అతని రాజ్యాన్ని తిరిగి ఇప్పించేందుకు నాటి కాకతీయ ప్రభువైన గణపతి దేవుడి దగ్గరకు వెళ్ళి రాయబార కార్యాన్ని సఫలం చేశాడు. ఓరుగల్లు రాజైనటువంటి గణపతి దేవునితో రాయబారం నిర్వహించి మనుమసిద్ధి యొక్క రాజ్యాన్ని తిరిగి మనుమసిద్ధికి ఇప్పించడంలో తిక్కన సోమయాజి గారి పాత్ర ఎనలేనిది. ఈ చిత్రంలోని వారు గణపతి దేవ చక్రవర్తి. హరిహరాద్వైత మతస్థాన. తిక్కన సమాజం శాంతిగా ఉండేందుకు హరిహరాద్వైత సిద్ధాంతాన్ని పునః ప్రతిపాదించి సమన్వయ దృక్పథానికి బీజం వేశాడు. తన సమకాలీన కవులందరి చేత సమున్నత గౌరవం పొందడమే గాక ఎందరో శిష్య ప్రశిష్యులను తన మార్గంలో నడిపించాడు. తిక్కన మహాభారతాన్ని హరిహరనాథునికి అంకితమిచ్చాడు అన్నదానికి ఒక ఉదాహరణ, దేవా దివ్య చిత్తంబున నవధరింపుమని హరిహరనాథుని ప్రాసాదాభిముఖుని గావించుకొని విరాట పర్వం మొదలుగా స్వర్గారోహణ పర్యంతము 14 పర్వంబులను ఆంధ్రీకరించి ఆంధ్రదేశీయులను ఉద్ధరించి అని ఇందులో
తెలియజేయబడింది. అద్వైత సిద్ధాంతాన్ని మొట్టమొదటి ప్రతిపాదించిన వారు శంకరాచార్యుల వారు. ఆది శంకరాచార్యుల మతం అద్వైతం. ఇది వారు జన్మించిన తరువాత వచ్చినది కాదు. అద్వైతం సనాతనం, అతి ప్రాచీనం. ఇట్టి దానిని పునరుద్ధరింపజేసినారు కావున జగద్గురువులు శంకరులు అద్వైత స్థాపనాచార్యులు అయినారు. దీనినే మన తిక్కన గారు అనుసరించారు. శ్రీకృష్ణ రాయబారానికి సంబంధించినటువంటి దృశ్యాన్ని పద్య కావ్యంగా రచించిన వారు ప్రసిద్ధిగాంచిన తిరుపతి వెంకట కవులు. పాండవోద్యోగ విజయాలు పేరుతో ఈ రచన చేయడం జరిగింది. తెలుగునాట ప్రసిద్ధిగాంచినటువంటి రంగస్థల పద్య నాటకానికి కూడా దోహదం చేసింది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి ఆ సారాన్ని చిన్న వాక్యాలలో విశదపరచడం జరిగింది. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు, వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది అని భగవద్గీత తెలియజేసింది. స్వస్తి.